నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజుల క్రితము కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నిన్న సికింద్రాబాద్ వేదికగా కూడా జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్న అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి క్రైస్తవ సంఘాలేమో ప్రవీణ్ది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్, అది ప్లాన్ చేసి మర్డర్ చేశారు అని చెప్పైతే వాళ్ళు చెప్తున్నారు. కానీ క్రైస్తవ సంఘాలు కూడా కొంచెం సంయమనం పాటించాలి, ఎందుకంటే విచారణ జరుగుతుంది. ఒక కమిటీ కూడా వేశారు. ఇప్పుడే వచ్చి ఆయనది హత్యే, ఆయన్ని చంపేశారు, మరియు ఎవరో సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టారు, ఏదో వీడియోలు పెట్టారు అని ప్రవీణ్ గారు కూడా చాలా వీడియోలు రెచ్చగొట్టేటువంటి వీడియోలు పెట్టారు. సో ఈయన కొన్ని వీడియోలు పెట్టారు, అటువైపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెట్టారు. కాబట్టి ఈ సోషల్ మీడియా పోస్టులను బేస్ చేసుకొని అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పడం కుదరదు. దానికి న్యాయ వ్యవస్థ అని ఒకటి ఉంది, పోలీసులు ఉన్నారు, పోలీసులు చెబుతారు అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అయింది అనేది వాళ్ళు చెబుతారు. ఇలా వచ్చి ఎవరికి వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి చంపేశారు అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి అందరూ సంయమనం పాటించేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఇక్కడ చూడండి, ప్రవీణ్ మృతిపై ఎన్నో డౌట్లు ఉన్నాయంటున్న క్రైస్తవ పెద్దలు ఎక్కడ ఐపీఎస్ చేసినారు? సో వాళ్లకు ఉన్న డౌట్లు ఏదో పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని వాళ్ళ డౌట్లను క్లియర్ చేస్తారు. కానీ ఇలా పబ్లిక్గా వచ్చి డౌట్లు ఉన్నాయి, హత్య చేసినారనేటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే ఇరు వర్గాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు పెద్ద మనసుతో సంయమనం అయితే పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదికలో ఏదైనా డౌట్లుంటే వచ్చి మాట్లాడాలి. కానీ ఇప్పుడే కమిటీ వేశారు, పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, విచారణలు చేస్తున్నారు, ఇప్పుడే వచ్చిందని మాకు డౌట్లు ఉన్నాయి ఇది హత్య అని చెప్పడము ఏమాత్రం సమంజసం కాదు. పాస్టర్ బైక్ను కావాలనే ఢీ కొట్టారా? మళ్ళా క్వశ్చన్ మార్కు. బైక్ పక్కన నుంచి వెళ్ళిన కారు ఎవరిది? నివేదికలో చెప్తారు కారు ఎవరిది, ఆయన ఏ విధంగా ప్రయాణం చేసి వచ్చారు, ఎన్ని గంటలకు అక్కడ బయలుదేరారు, ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందని నివేదిక వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలి కదా. రెడ్ కారులో ఉన్నది ఎవరు? కొవ్వూరు డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తరువాత ఈ క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ అనుమానాలను క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే వచ్చి మాకు అనుమానాలు ఉన్నాయి ఇది హత్య అని. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలైనా ఇంతవరకు దోషులకు శిక్ష అయితే పడలేదు. కాబట్టి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కొంచెం ఓపిక అయితే ఉండాలి. కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్టు, అంతిమ యాత్రలో హై టెన్షన్. ఇక్కడ చూడండి, పాస్టర్ ది హత్యే, ప్రవీణ్ మృతిపై ఎన్నో డౌట్లు ఉన్నాయంటున్న క్రైస్తవ పెద్దలు పాస్టర్ బైక్ ను కావాలనే ఢీ కొట్టారు. ఎవరు చూశారు కావాలనే ఢీ కొట్టారని? కావాలని ఢీ కొట్టారా లేదా అదుపు తప్పి ఆయనే యాక్సిడెంట్ గురి కాబడ్డా అని చెప్పే కదా ఇప్పుడు విచారణ వేసిండేది. ప్రెస్ ముందుకు వచ్చిన ప్రతి ఓడు ఐపీఎస్ చదివినోడే వాళ్ళకు నోటికి వచ్చి చెప్తున్నారు. బైక్ పక్కన నుంచి వెళ్ళిన కారు ఎవరిది, రెడ్ కారులో ఉన్నది ఎవరు? పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. హత్య ప్రమాదమా సహజ మరణమా అన్నది సస్పెన్స్ గా మారింది. సస్పెన్స్ లేదు, థ్రిల్లర్ లేదు. ఒక 2 రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు ఆల్రెడీ ఎవిడెన్స్ గా తీసుకొని దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ నివేదిక కూడా ఇస్తుంది. కొంచెము ఓపిక పట్టండి. రాజమండ్రి టు హైదరాబాద్ మినిట్ టు మినిట్ హై టెన్షన్. పోస్ట్ మార్టం నుంచి అంత్యక్రియల వరకు అన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంటర్ అయిపోయినారు ఈ కేసులోకి. ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి ప్రత్యక్షమైపోతారు, శవ రాజకీయాలు మొదలు పెట్టేశారు. ఒకవేళ పోలీసులు కేసు తీసుకోకుండా ఉంటే, లేదా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేయకపోయి ఉంటే, లేదా పోస్ట్ మార్టం చేయకపోయింటే అప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగాలి. కానీ యాక్సిడెంట్ జరిగింది, పోస్ట్ మార్టము చేశారు, అదే విధంగా ఎంక్వైరీ చేశారు, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేశారు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీ చిన్నాన్న చనిపోయి ఈ రోజుటికి 6 సంవత్సరాలు దాటినా ఎవరనేది ఇంతవరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీర్చలేదు. కొంచెం ఓపిక పట్టు. నీకు అనుకూలంగా ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలను పురిగొల్పి దీనిని విషయం పెద్దది చేసి 2 వర్గాలకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు. ఇలాంటి రాజకీయాలు 1947లోనే చూసేశారు. కాబట్టి ఇటువంటివి చేస్తే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఇక ఉండే ఆ 11 సీట్లు కూడా పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారో, మేబీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సలహాలు ఇస్తా ఉన్నాడేమో, మనకు అర్థం కాలేదు. సిఐడి రంగంలోకి దిగాల్సిందే, ఖచ్చితంగా దిగుతుంది. ఒకవేళ డిఎస్పీ ఆధ్వర్యంలో వేసినటువంటి ఎంక్వైరీ నివేదిక ఏదైతే ఉందో
అందులో గనుక ఏవైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా సిఐడి కూడా రంగంలోకి దిగుతుంది. మళ్ళీ ఇప్పుడే వచ్చి అంటే పోలీసు వాళ్ళు చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడే ఎంక్వైరీ చేశారు, విచారణ జరుగుతా ఉంది, కొంచెం ఓపిక పట్టాలి కదా, పట్టరు. ఏది ఏమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిజంగా 2 రాష్ట్రాల ప్రజలను, ఒక క్రైస్తవులనే కాదు ఇతర మతస్థులను కూడా తీవ్ర మనోవేదనకైతే గురి చేసింది. ఇలాంటిది జరగకుండా ఉంటే బాగుండేది. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను 1-2 సార్లు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ ఆయన చాలా మందికి బాసటగా నిలిచేవాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేద విద్యార్థులను చదివించేవాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఇంకొన్ని రోజులు బతికుంటే మంచిది. ఇటు చూడండి, ఇక్కడ మనం అభినందించవలసింది ఆయన భార్యను చూసి నేర్చుకోవాలా రాజకీయ నాయకులు. ఎక్కడ శవం కనపడి అక్కడ వచ్చి రాజకీయాలు చేయడం కాదు. ప్రవీణ్ పగడాల భార్య గారు ఎంత హుందాగా ప్రవర్తించారో మీరే చూడండి. పోస్ట్ మార్టం అనంతరం బుధవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. గురువారం పాస్టర్ ప్రవీణ్ అంతిమయాత్ర సికింద్రాబాద్ లో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తో ఎవరో వెళ్ళి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతోంది. షర్మిల గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు, అనిల్ గారు మా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గారి భార్య గారు ఎంత హుందాగా మాట్లాడారో చూడండి. ఈ సందర్భంగా ఆయన భార్య జెసికా పగడాల ఎమోషనల్ కామెంట్స్ చేశారు. భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త చాలా మంచివాడు, సౌమ్యుడు అన్నారు. తనను హత్య చేసిన వాళ్ళను కూడా క్షమించే అంత మంచి గుణమున్న, ఇక్కడ హత్య చేసినారని చెప్పాలా, ఒకవేళ హత్య చేసింటే హత్య చేసిన వాళ్ళను కూడా క్షమించేటటువంటి గుణం ఉన్నవాడు అని చెప్తా ఉన్నారు. మేము కూడా ప్రవీణ్ బాటలోనే నడుస్తామన్నారు. పగలు ప్రతీకాలకు పోవమని చెప్పారు. తాను తన పిల్లలు ప్రవీణ్ సేవలను కొనసాగిస్తామన్నారు. ప్రవీణ్ పగడాల గారు మరణించినా కూడా ఆయన సేవలను మేము కొనసాగిస్తామని చెప్తున్నారు. ఆమె కూడా వీళ్ళ ఉచ్చులో పడి ఒకవేళ హత్య ఏమైనా జరిగిందేమో అనుకుంటా ఉన్నారు. మేడం గారు, నివేదిక వచ్చిన తర్వాత అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని తెలుస్తుంది. కానీ మీరు చాలా హుందాగా వ్యవహరించారు, హుందాగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలైతే చేసినట్లు నాకు కనపడలేదు. మనం కూడా ప్రవీణ్ పగడాల కుటుంబానికి మన సానుభూతిని తెలియజేస్తూ ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.